Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So let us continue the topic of heredity. So in this video we are discussing about the rules of the inheritance of the traits, Mendel's contribution. So వీటిలో ఉన్నటువంటి రూల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో టెస్ట్ క్లాస్ ఎలా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో నెక్స్ట్ ఏంటంటే క్రాస్ బిట్వీన్ పీ ప్లాంట్స్ షోయింగ్ టూ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఏంటంటే పీ ప్లాంట్స్ లో ఉన్నటువంటి రెండు వేరియేషన్స్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూస్తాం. క్రాస్ బిట్వీన్ పీ ప్లాంట్స్ షోయింగ్ టూ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో పీ ప్లాంట్ ని మనం క్రాస్ చేసినప్పుడు టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని చూపిస్తాయి. సో దీంట్లో మనం ఏంటంటే న్యూ కాంబినేషన్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది ఇండిపెండెంట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద టాల్ ఆర్ షార్ట్ ట్రైట్ అండ్ రౌండ్ సీడ్స్ ఆర్ రింకల్ సీడ్స్ ట్రైట్. ఇక్కడ ఏంటంటే న్యూ కాంబినేషన్స్ కొత్త రకమైనటువంటివి ఎప్పుడు ఏర్పడతాయంటే టు ఫార్మ్ ద ఇండిపెండెంట్ ఇన్హెరిటెన్స్. ఇండిపెండెంట్ ఇన్హెరిటెన్స్ ఎప్పుడైతే స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం ప్రకారం మనకి ఏంటంటే దాన్ని తెలుగులో స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటాం, ఇండిపెండెంట్ ఇన్హెరిటెన్స్. సో వాటిలో ఏంటంటే మనకి టాల్ ప్లాంట్స్, షార్ట్ ప్లాంట్స్, రౌండ్ సీడ్స్, రింకల్ సీడ్స్ అన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎలా అంటే సిమిలర్లీ ఫార్మేషన్ ఆఫ్ న్యూ కాంబినేషన్స్ ఆర్ ట్రైట్స్ ఇన్ F2 when factors controlling for seed shape and seed color recombine to form of zygote leading to the form of F2 offsprings. సో ఏమైతే మనం తీసుకుంటున్నామో F2 జనరేషన్ నుంచి తీసుకుంటున్నామో వాటిలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ దే ఆర్ కంట్రోలింగ్ సీడ్ షేప్. సో సీడ్ యొక్క షేప్ ని కంట్రోల్ చేస్తుంది, సీడ్ యొక్క కలర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, అంటే క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సో తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకున్నాము, రౌండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాం, రౌండ్ గ్రీన్ కలర్. సో రౌండ్ కి మనము క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నాం, గ్రీన్ కలర్ కి స్మాల్ వై తీసుకున్నాం. రౌండ్ కి ఏమో క్యాపిటల్ ఆర్, సో గ్రీన్ కి స్మాల్ వై తీసుకున్నాం. నెక్స్ట్ వ్రింకల్ కి స్మాల్ ఆర్ తీసుకున్నాము, ఎల్లో కలర్ కి క్యాపిటల్ వై తీసుకున్నాం. సో మనం అంటే గ్యామెట్స్ ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి గ్యామెట్స్ ని తీసుకుంటాం. ఇక్కడ రౌండ్ అయితే క్యాపిటల్ ఆర్, స్మాల్ అయితే గ్రీన్ అయితే స్మాల్ వై, వ్రింకల్డ్ అయితే స్మాల్ ఆర్ ఉంటుంది, ఎల్లో అయితే క్యాపిటల్ వై ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య మనము సో ఇందులో ఉన్నటువంటి గ్యామెట్స్ ని తీసుకుని వాటికి మధ్య మనము సో గ్యామెట్స్ అంటే ఏవి, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై. సో ఈ రెండింటి ఏమి పిలుస్తామంటే గ్యామెట్స్. ఈ గ్యామెట్స్ కి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు సో ఫైనల్ గా వచ్చేటువంటి F1 జనరేషన్ ఎలాంటి జనరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే సో రౌండ్ కలర్ ఉన్నటువంటి సీడే ప్రొడ్యూస్ అవుతుంది. బట్ కలర్ ఎలా ఉంటుంది, క్యాపిటల్ వై వస్తే ఆటోమేటిక్ ఏ కలర్ అన్నట్టు, ఎల్లో కలర్. సో ఈ F1 జనరేషన్, ఇప్పుడు F1 జనరేషన్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఈ F1 జనరేషన్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు F1 జనరేషన్స్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చేటటువంటి సో మనకి వేరియేషన్స్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు F2 జనరేషన్ లో ఎలాంటివి ప్రొడ్యూస్ అవుతాయి, ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే ఒక క్యాపిటల్ ఆర్, ఒక క్యాపిటల్ వై, ఇంకొకటి క్యాపిటల్ ఆర్, స్మాల్ వై. ఇప్పుడు స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ ఆర్, స్మాల్ వై. చూడండి క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై. అంటే క్యాపిటల్ ఆర్ రౌండ్ లోనే ఎల్లో కలర్, గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి వ్రింకల్ సీడ్ లో ఎల్లో కలర్, వ్రింకల్ సీడ్ లో గ్రీన్ కలర్, రౌండ్ సీడ్ ఎల్లో కలర్, రౌండ్ సీడ్ గ్రీన్ కలర్, వ్రింకల్ సీడ్ ఎల్లో కలర్, వ్రింకల్ సీడ్ గ్రీన్ కలర్. సేమ్ క్యారెక్టర్స్ ని పైన కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య మనం క్రాస్ చేస్తున్నాం, దీనికి మధ్య క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు దీని యొక్క ఫార్మేషన్స్ ఎలా రాయాలంటే క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ వచ్చేది ఎలా ఉంది, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై, ఇక్కడ క్యాపిటల్ వై ఉంది, ఇక్కడ క్యాపిటల్ వై. అంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఫస్ట్ సీడ్ ఎలాంటిది ఉంటుందంటే రౌండ్ ఎల్లో కలర్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ ఆర్, ఇక్కడ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. అంటే సెకండ్ వన్ ఎలా ఉంటుంది అంటే సో ఫస్ట్ వన్ ప్రొడ్యూస్ అయ్యేది రౌండ్ ఎల్లో, సెకండ్ వన్ ఇందులో కూడా మనకి రౌండ్ ఎల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. బికాజ్ ఎందుకు అంటే డామినెంట్ క్యారెక్టర్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ లో చూడండి. సో థర్డ్ వన్ లోకి వచ్చేసరికి క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. కాబట్టి క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ ఉన్నప్పటికీ డామినెంట్ క్యారెక్టర్ క్యాపిటల్ ఆర్ కాబట్టి రౌండే. నెక్స్ట్ ఇక్కడ
క్యాపిటల్ వై ఉంది, ఇక్కడ స్మాల్ వై ఉంది. క్యాపిటల్ వై ఉందంటే ఆటోమేటిక్ గా స్మాల్ వై ఉన్నప్పటికీ డామినెంట్ క్యారెక్టర్ కాబట్టి వచ్చేటటువంటి క్రాప్ ఎలాంటిదంటే సో వచ్చేటటువంటి జనరేషన్ ఎలాంటిదంటే రౌండ్ ఎల్లో కలర్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 కూడా ఏంటంటే సో అన్ని కూడా రౌండ్ ఎల్లోనే, అన్ని కూడా రౌండ్ ఎల్లో, రౌండ్ సీడ్స్ విత్ ఎల్లో కలర్. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇప్పుడు క్యాపిటల్ ఆర్ సో క్యాపిటల్ ఆర్ రౌండ్ కలర్. ఇక్కడ క్యాపిటల్ అయింది, స్మాల్ అయింది అంటే డామినెంట్ క్యారెక్టర్ ఉంది. సో డామినెంట్ క్యారెక్టర్ రావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కూడా రౌండ్ ఎల్లోనే వస్తుంది, ఇది కూడా రౌండ్ ఎల్లో. నెక్స్ట్ వన్ చూడండి, క్యాపిటల్ ఆర్ రౌండ్ వచ్చేసింది. ఇక్కడ స్మాల్ వై ఉంది, స్మాల్ వై ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది, కలర్ చేంజ్ అయింది. రౌండ్ సీడే బట్ ఏంటి, గ్రీన్ కలర్. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఆర్ రౌండ్ షేప్ ఉంది, క్యాపిటల్ వై ఉంది, స్మాల్ వై ఉంది. క్యాపిటల్ వై ఉందంటే డామినెంట్ క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది. బికాజ్ ఎందుకు, కలర్ లో చేంజ్ ఉంది కానీ సీడ్ లో చేంజ్, షేప్ లో చేంజ్ లేదు, కలర్ లో మాత్రమే చేంజ్ వచ్చింది బికాస్ ఆఫ్ క్యారెక్టర్ చేంజ్ అవ్వడం. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఉందంటే రౌండ్, సో స్మాల్ ఆర్ ఉన్న డామినెంట్ క్యారెక్టర్ క్యాపిటల్ ఆర్ కాబట్టి రౌండ్ కలర్, రౌండ్ సీడ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ వై ఉంది, ఇక్కడ స్మాల్ వై ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రెండు స్మాల్ వైలే రావడం వల్ల ఇది చూడడానికి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. గ్రీన్ ఉన్నప్పటికీ సో ఏ కలర్ లో కనిపిస్తుంది అంటే రౌండ్ షేప్ లో ఉన్నప్పటికీ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ లో, థర్డ్ దీంట్లో చూస్తే ఇక్కడ స్మాల్ ఆర్ ఉంది, క్యాపిటల్ ఆర్ కాబట్టి రౌండ్, క్యాపిటల్ కాబట్టి ఎల్లో కలర్. ఇది కూడా అంతే. సో క్యాపిటల్ ఆర్ రౌండ్, క్యాపిటల్ వై స్మాల్ వై ఉంది కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్ ఎల్లో కలర్. సో ఇలా తీసుకుంటే ఇవి రెండు కూడా ఏమైనాయి, ఎల్లో కలర్ విత్ రౌండ్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ స్మాల్ ఆర్ ఉంది, ఇక్కడ స్మాల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్ కాబట్టి వ్రింకల్ సీడ్ వచ్చింది, రౌండ్ సీడ్ రాలేదు. రెండు స్మాల్ ఆర్ కాబట్టి రెండు స్మాల్ ఆర్ వచ్చిందంటే అదేంటది, వ్రింకల్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, క్యాపిటల్ వై ఉంది. సో నెక్స్ట్ ఏముంది, క్యాపిటల్ వై. సో ఈ క్యాపిటల్ వై ఉండడం వల్ల ఏ కలర్ వస్తుంది, క్యాపిటల్ వై అయితే డామినెంట్ క్యారెక్టర్ ఏది ఉంటే ఆ కలర్ ని చూపిస్తుంది, ఎల్లో కలర్. సో ఇది కూడా సేమ్ అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి డామినెంట్ క్యారెక్టర్ క్యాపిటల్ ఆర్ కాబట్టి రౌండ్ కలర్ సీడ్స్, రౌండ్ సీడ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ వై ఉంది, క్యాపిటల్ వై ఉంది, ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమవుతుంది, ఎల్లో కలర్ వస్తుంది. ఇక్కడ రౌండ్ సీడ్స్ విత్ గ్రీన్ కలర్, వ్రింకిల్ సీడ్స్ విత్ ఎల్లో కలర్, వ్రింకిల్ సీడ్స్ విత్ గ్రీన్ కలర్. సో ఇది మనకేంటంటే వేరియేషన్స్. సో వీటిని మనం క్రాసింగ్ చేసినప్పుడు వచ్చేటటువంటి లిస్ట్ ఇక్కడ. సో 315 రౌండ్ అండ్ ఎల్లో. ఒక్కసారిగా మనము ఏంటంటే మొత్తం టోటల్ సీడ్స్ ని జనరేషన్ చేస్తే ఇందులో ఏంటంటే మనకు వచ్చేటటువంటి జీనోటైపిక్ రేషియోని తీసుకుంటే 9 రకాలైనటువంటి మొత్తం కూడా ఏంటంటే 315 రౌండ్ సీడ్స్ ఎల్లో కలర్ ఉంటాయి. నెక్స్ట్ 108 రౌండ్ సీడ్స్ విత్ గ్రీన్ కలర్. ఇవి ఎన్ని ఉంటాయంటే జీనోటైపిక్ రేషియోలో మనము 3% ఉంటాయి. సో 101 వ్రింకిల్ సీడ్స్ ఉన్నప్పుడు ఎల్లో కలర్ లో వచ్చేసరికి ఇవి 3 ఉంటాయి. నెక్స్ట్ వచ్చి 32 వ్రింకిల్ సీడ్స్ విత్ గ్రీన్ కలర్. సో ఇది 1% ఉంటుంది. అంటే టోటల్ గా ఫైనల్ గా మనకు వచ్చే రేషియో ఏంటంటే 9:3:3:1 రేషియో. దిస్ ఈజ్ the genotypic ratio of cross between pea plants showing different characters. So different characters మధ్య చూపించింది. సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ ద వీడియో, ప్రిపేర్ ద నోట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్.